ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం Zebronics Zeb Smart Cam 102 మోడల్ గురించి దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి 102 మోడల్ అండి. Zebronicsలో స్మార్ట్ వైఫై PTZ ఇండోర్ కెమెరా. ఈ బాక్స్ చూస్తే ఎలా ఉంది. ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా అండి. 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది H264 కంప్రెషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. ప్లగ్ అండ్ ప్లే అంటే పవర్ ఇచ్చి కనెక్ట్ చేయడమే. 2-వే ఆడియో, మోషన్ ట్రాకింగ్, 5 మీటర్ వరకు IR వస్తుంది. వైఫై కనెక్టివిటీ అవుతుంది. P2P పర్సన్ టు పర్సన్ షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మెమరీ కార్డ్ అప్ టు మనకి 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ iOSని సపోర్ట్ చేస్తుంది. ఈ బాక్స్లో వచ్చేవాటికి మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇది ఎలా సెటప్ చేసుకోవాలని దీని గురించి ఫొటోస్తో సహా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి దీన్ని పక్కన పెట్టేద్దాం. దీనిలో కెమెరా అయితే ఉంది. ఇది కెమెరా. దీన్ని చూడటాకైతే ఇలా ఉంది. చాలా స్మార్ట్గా ఉంది. అటు ఇటు రొటేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇందులో 2 మోటార్స్ ఉంటాయి, పైకి కిందకి. 360 degrees రొటేట్ అవుతుందండి. దీని కింద వచ్చి మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పక్కన అయితే రీసెట్ బటన్ ఉంది. పైన వచ్చి దీనికి మైక్ ఒకటి ఉంది. అలాగే ఇది మైక్ అండి. అలాగే పక్కన వచ్చి స్పీకర్ ఉంది. ఇది 2-వే ఆడియో. మా అవతల నుంచి మనం బయట ఎక్కడి నుంచి ఉన్నా ఇంట్లో పిల్లలతో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు. ఓకే, దీనికి పవర్ ఇచ్చేసేద్దాం. పవర్ ఇచ్చి దీన్ని సెటప్ చేసేద్దాం. ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో వచ్చేసరికి మనకు ఒక మైక్రో USB కేబుల్ ఒకటి ఇచ్చారు. స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్తో మనం సీలింగ్కి అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు. సీలింగ్ కానీ వాల్కి కానీ ఫిక్స్ చేయొచ్చు. ఈ క్యాప్తో మనకి సీలింగ్కి దీనికి స్క్రూస్ ఇచ్చేసేసి మేకులు కానీ కొట్టేసుకుని దీన్ని సీలింగ్కి ఫిక్స్ చేయొచ్చు. ఇది అటు ఇటు రొటేట్ అవుతా మనకి ఆబ్జెక్ట్ని, పర్సన్ని ఎటు మూవ్ అయితే అటు చూస్తూ ఉంటుంది, తిరుగుతా చూస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి పవర్ ఇచ్చి మొబైల్కి అయితే కనెక్ట్ చేసేద్దాం. ఇండికేటర్ లైట్ కూడా వెలిగింది. దీని మొబైల్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి. iOS యూజర్స్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళిపోండి. ప్లే స్టోర్లోకి వచ్చి సెర్చ్ కొట్టండి, ZEB హోమ్ అని సెర్చ్ కొట్టండి. ZEB హోమ్ అని సెర్చ్ చేసేయండి. ఆల్రెడీ నా ఫోన్లో యాప్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసేస్తున్నా. యాప్ ఓపెన్ తర్వాత ఇది ఆల్రెడీ ప్రీవియస్ కెమెరా ఉంది ఇక్కడ. ఓకే, మనం పైన ప్లస్ బటన్ ఉంది. ప్లస్ బటన్ నొక్కేసేయండి. అది స్మార్ట్ ప్లగ్గా, స్మార్ట్ స్పీకరా, స్మార్ట్ కెమెరా అని సెలెక్ట్ చేసుకోండి. స్మార్ట్ కెమెరా ఓపెన్ అయింది. ఇక్కడ టిక్ చేసేయండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ వైఫై పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఈ క్యూఆర్ కోడ్ని మనం
కెమెరాకి ఎదురుగుండా చూపించాలి. ఓకే, కనెక్ట్ అయిపోయింది. క్యూఆర్ కోడ్ని రీడ్ చేసుకుంది, కనెక్ట్ అవుతుంది. యాడింగ్ డివైస్ అని వచ్చింది. దీన్ని మనం పేరు మార్చుకోవచ్చు. హాల్లో పెడితే హాల్లో, హోమ్ అయితే హోమ్, మీకు నచ్చిన పేరు అయితే ఇచ్చేసుకోండి. నేమ్ ఇచ్చేసాను, నేను హోమ్ అని పెట్టాను. కెమెరా కనెక్ట్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. చాలా ఎక్సలెంట్ క్లారిటీ ఉందండి. ఇది చాలా బాగుంది వ్యూ అయితే. పర్సన్ మూవ్ అవుతుంటే చూడండి, ఇది ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. నా బ్రదర్ నడుస్తున్నాడు అటు ఇటు, వాకింగ్ చేస్తుంటే ఎటు కావాలంటే అటు 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందండి. ఇది లోపలికి వెళ్తే అక్కడ ఆగిపోయింది, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ స్టార్ట్ అయింది. దీన్ని వాల్కి అయితే ఫిక్స్ చేశాను నేను. మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు, సీలింగ్ కూడా పెట్టుకోవచ్చు. వాల్కి ఫిక్స్ చేస్తే అది ఎలా రొటేట్ అవుతుందో చూడండి, అటు ఇటు. చాలా బాగుందండి ఇది. అటు ఇటు రొటేట్ అవుతుంటే ఏదో ఒక రోబో తిరిగినట్టు, హాలీవుడ్ మూవీల్లో లాగా వెరైటీగా ఉంది. మా పిల్లలు చూసి అయితే నవ్వుతున్నారు దీన్ని. దీనిలో ఒక ఆప్షన్ ఉంది, రొటేట్ ఆప్షన్. ఇక్కడ వరకు వచ్చి ఆగింది, మళ్ళీ రివర్స్ పైకి కిందకి కూడా మూవ్ అవుతుంది. రివర్స్ కూడా ఎలా తిరుగుతుందో చూడండి. దీనిలో ఆప్షన్స్ వచ్చేవాటికి మనకి ఫస్ట్ నోటిఫికేషన్స్ అండి, మెసేజెస్. మూమెంట్ ఉన్నప్పుడు మనకి మెసేజెస్ అయితే వస్తాయి. మనం మోషన్ డిటెక్షన్ ఆన్ పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరైనా మూమెంట్ ఉంటే మెసేజ్లు ఇలా వస్తాయి. ఈ మెసేజ్లు అయితే మీరు చూడవచ్చు, ఇమీడియట్గా వెంటనే వచ్చేస్తున్నాయండి. డైరెక్షన్ ఇది, మనం ఎటు కావాలంటే అటు బటన్స్ ప్రెస్ చేసి టచ్ మీద అటు ఇటు ప్రెస్ చేస్తే రొటేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేవాటికి క్లౌడ్ స్టోరేజ్ అండి. ఇదైతే చాలా కాస్ట్లీ, ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మిగతా ఆప్షన్స్ వచ్చేవాటికి మనకి వచ్చేసి నైట్ మోడ్ ఉంది, మోషన్ ట్రాకింగ్ ఉంది, మోషన్ డిటెక్షన్ కూడా ఉంది. మోషన్ డిటెక్షన్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఊరు వెళ్ళినప్పుడైనా. దీని ఆప్షన్స్ చూసేద్దాం. ఇది డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం రికార్డ్ చేయొద్దు అనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. బేసిక్ ఫంక్షన్స్లో టైం స్టాంప్ ఉంటుంది. ఫ్లిప్, ఒకవేళ సీలింగ్ కనుక మౌంట్ చేసుకుని ఉంటే ఫ్లిప్ స్క్రీన్ టర్న్ అవుతుంది, రివర్స్లో తిరిగి కనపడుతుందండి. స్టేటస్ ఇండికేటర్, కింద లైటు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ ఫంక్షన్, నైట్ విజన్ ఆన్ ఆఫ్ ఆటోలో ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు, మనకు కావాలిస్తే ఆఫ్ చేసుకోవచ్చు. డిటెక్షన్ అలారంలో ఇందాక చూసినట్టే సేమ్ అదే ఆప్షన్స్ ఇక్కడ. మోషన్ డిటెక్షన్ అలారము ఆన్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. షెడ్యూల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ నైట్ టైమే రికార్డ్ అవ్వాలి, పగలొద్దు అనుకుంటే షెడ్యూల్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ వచ్చి మనకి డివైస్ షేరింగ్ ఉంది.
మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ డివైస్ని షేర్ చేయొచ్చు, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. డివైస్ అప్డేట్ ఉంది, ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ పెట్టుకోవచ్చు. ఏమైనా అప్డేట్స్ వస్తే సాఫ్ట్వేర్ పరంగా అప్డేట్స్ వస్తే అందులో అప్డేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. చాలా బాగుందండి ఈ కెమెరా, ఒక సరదాగా ఉంది, ఫన్నీగా ఉంది వేరే మోడల్స్కి కంపేర్ చేసుకుంటే. మోషన్ డిటెక్షన్ కూడా చాలా యాక్యురేట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి, కమెంట్స్ కూడా రాయండి కింద. థ్యాంక్ యూ.